కొంతమంది అవతల వ్యక్తిని మానసిక క్షోభ గురి చేస్తూ అవమానపరుస్తూ ఆయనకున్న పరువును తగ్గించాలని చూస్తాడు, డిఫర్మేషన్ వేయాలనుకుంటారు. ఫైన్. అప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? అంటే ఇక్కడ డిఫర్మేషన్ అనగా 2 రకాలు వస్తున్నాయి. డబ్బున్నోడే వేయాలా, లేదా డబ్బు లేనివాడు కూడా తనకి పరువు పోయిందని వేసుకోవచ్చు? అది వేసుకోవచ్చు. ఎట్లుంటుందంటే నువ్వు పరువు వేస్తావు అనుకో, ఎంతకి వేస్తున్నావు, ఎన్ని డబ్బులకు వేస్తున్నావు నువ్వు అనే దాని మీద, ఇప్పుడు 1 లక్ష కొరకు వేసినావు అనుకో, దాని మీద ఎంత ఫీజు కట్టాలి అనేది ఉంటుంది, అక్కడ ప్రిస్క్రైబ్డ్ అయి ఉంటుంది. ఆ డబ్బులు కట్టి డిఫమేషన్ వేయాలి. ఇంత సింపుల్. అవును, అది డబ్బున్నవాడు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు వేసుకుంటాడు. సామాన్యుడు ఉంటాడు, ఆ సామాన్యుడు కూడా పరువు ఉంటుంది. ఆ సామాన్యుడిని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఆ పరువు ఉన్న వ్యక్తి డిఫరెంట్ ఉంటాడు, పరువు లేని వ్యక్తి కూడా డిఫరెంట్. తిడితే కూడా పట్టించుకునేవాడు ఉంటాడు. ఆడు బీదోడైనా పట్టించుకోగలుగుతాడు. దానికి నీ డబ్బు, దానికి లీగల్ ఎయిడ్ ఉన్నది. కోర్టులో లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ ఉంటారు. ఒక సొసైటీ ఉంది, దానికి ఒకటి అందులో పోయి అప్రోచ్ అయితే వాళ్ళు ఫ్రీగా చేపించేస్తారు, గవర్నమెంటే కడుతుంది దానికి డబ్బులు. అట్లా సామాన్యుడు కూడా పరువు పోయింది అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా పోవచ్చు. వేరే కేసులలో కూడా ఉన్న, క్రిమినల్ కేసులలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు లేకపోతే వేరే అడ్వకేట్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఏది లేని, ఇప్పుడు ఒక నేరస్తుడు ఉంటాడు, వానికి పైసలు ఉండవు, దొంగతనం చేస్తాడు, డబ్బులు ఉండవు, ఏముండవు, లేకుండా మర్డర్ చేస్తాడు, బేకార్గాడు ఉంటాడు, వానికి లాయర్ బేసిలేని కుదరదు, కోర్టు అపాయింట్ చేస్తుంది ఒక అడ్వకేట్ను ఆటోమేటిక్గా. నీకున్న పరువు ఏంట్రా అనే క్వశ్చన్ చేసినప్పుడు ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? పరువును ప్రూవ్ చేయడానికి చాలా విషయాలు ఉంటాయి. ఏమన్నాడు, నంబరుడు ఏమని తిట్టిండు, సొసైటీలో నీకు ఉన్నటువంటి గౌరవం ఏంటి, అవన్నీ అకౌంట్లోకి వస్తాయి. తిడితే కూడా ఈయనకి పరువు ఏంది అనుకునే పరిస్థితులు వస్తే యాక్షన్ ఉండదు. పరువు పడ్డ వ్యక్తి డిఫరెంట్ ఉంటాడు. ఊరికే పోయి నాకు పరువు తీసిండంటే కుదరదు కదా. ఈ పరువు గల వ్యక్తేనా కాదా, ఈయన రెస్పెక్టబుల్ పర్సన్. ప్రూవ్ చేయాలంటే ఈయన రెస్పెక్టబుల్ పర్సన్ అని ఇంకో వ్యక్తి చెప్పాలి. ఈ ఊర్లో అయిన పెద్ద మనిషినా, అందరి గౌరవం ఉన్నాడు, ఎప్పుడే కేసులలో లేడు, ఏమి ఇట్లా లేడు, ఇటువంటి నేరాలు చేసేటోడు కాడు, ఎవరి దగ్గరికి కూడా తన పని తను చేసుకొని బతికే వ్యక్తిని వచ్చి అవమానపరిచయం లేకుండా సూసైడ్ చేసుకుంటాడు ఆయన అని చెప్పొచ్చు. అట్లాంటివి ఉన్నాయి. ఇక మనం ప్రూవ్ చేసుకోవడంలో ఉంటుంది అవన్నీ. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ subscribe I dream. Please subscribe ఐ డ్రీమ్ ఛానల్. do subscribe ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.